కొన్నిసార్లు కొన్ని విషయాలు మన జీవితంలో మన అంతటా మనం ఏది చేయలేం, కానీ కేవలం ఆయన కృప ద్వారానే మనం చేయగలుగుతాం, సాధించగలుగుతాం, అనుభవించగలుగుతాం, జరిగించగలుగుతాం. ఇట్ ఈస్ నాట్ యూ. ఇట్ ఈస్ నాట్ యూ. ఇఫ్ యూ కెన్ డూ, వేర్ ఇస్ గ్లోరీ ఫర్ గాడ్? ఐఎమ్ నాట్ సెయింగ్ డోంట్ డూ ఎనీథింగ్, బట్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ ఇట్ ఈస్ యువర్ వీక్నెస్. ఎక్కడ మనుషులు అంటారు ఈడా అవడం, ఈడా చేయలేడు, ఈడా జరగదు, ఈడా కుదరదు. You see, I have heard it all in my life. All in my life. I'm sorry, ఈ మాట చాలాసార్లు చెప్పాను. నాట్ టు by any means disrespect my brother. మా పెద్దవాడు, రే నువ్వు ఎప్పుడు పనికిరా, గేదెలు కాసుకుంటా కూడా పనికిరా. అంటే గేదెలు కాసుకుంటా తక్కువ, నేను ఇప్పుడు అది స్టార్ట్ చేస్తారు ఇంకా పని పట్టలేని వాళ్ళు. అంటే నువ్వు ఈ లెవెల్లో ఉన్నవాడివి, ఆ లెవెల్లో కూడా ఉంటాను, నువ్వు పనికిరావరా. You cannot do anything in life. You are a waste. You are a waste. I used to hear it 365 days, 3.5 years, every single day. Not one time, two time, every time. My teachers abused. ఎవడన్నా బాగుపడతారు కానీ నువ్వు బాగుపడు, ఎవడన్నా చదువుతాడు నువ్వు చదవు. మా క్లాస్ టాపర్ అంటే, రాజా నీ సూపర్ అవాడా, ఏమా వేస్ట్ రా. దే హ్యావ్ స్టాంప్డ్ మీ. ఈరోజు రాజా నన్ను కాల్ చేసి, నీ ఎంగేయో పోయిటాడమ్మా, అర్థమవుతుంది తమిళ నన్ను, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవరా అని ఆ టాపర్ అంటాడు నాకు ఫోన్ చేసి. ఈరోజు పీపుల్ హ్యావ్ స్టాంప్డ్ మీ ఎనఫ్. మై ఫ్యామిలీ, మై టీచర్స్, మై కమ్యూనిటీ. బట్ దెన్ హియర్ ఐ యామ్ టుడే, బ్లెస్సింగ్ టు ఎవ్రీబడి. The same people. Again, it's not me. ఆయన కృప మాత్రమే.